టీ20 వరల్డ్ కప్ మొదలు కావడానికి ఇంకా కొద్ది రోజులే సమయం ఉండగా ఇప్పుడు బాయ్కాట్ ట్రెండ్ మొదలైంది. ముస్తాఫిజర్ని ఐపీఎల్ నుంచి తప్పించారని కోపం తెచ్చుకున్న బంగ్లాదేశ్ ఏకంగా టీ20 వరల్డ్ కప్ ఆడమని మొండికేసి కూర్చుంది. భారత్లో తమ మ్యాచ్లు వేరే దేశానికి తరలించాలని, లేదంటే తాము మ్యాచ్లు ఆడమని ఐసీసీని బంగ్లా క్రికెట్ బోర్డు బెదిరించడంతో ఆడకపోతే పక్కకు పోవాయి అన్నట్లు ఐసీసీ కూడా బిహేవ్ చేసింది. అంతేకాదు, బంగ్లా తప్పుకోవడంతో స్కాట్లాండ్ టీ20 వరల్డ్ కప్ ఆడుతోందని ఐసీసీ అధికారికంగా ప్రకటన చేసేసింది కూడా. ఇదిలా ఉంటే ఇప్పుడు పాకిస్తాన్ కూడా మేము టీ20 వరల్డ్ కప్ ఆడమని మొండికేస్తోంది. భారత్తో జరిగే మ్యాచ్లకు శ్రీలంక ఆతిథ్యం వహిస్తున్న పాక్ ఆడకపోవడానికి కారణం ఏం లేకున్నా భారత్ను ఇబ్బంది పెట్టాలని పాక్ ఆలోచిస్తుంది కాబోలు. బంగ్లాదేశ్కి అన్యాయం జరిగింది, మేము భారత్ ఆధిపత్యాన్ని సహించాం, మా ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగాం, వాళ్ళు ఆడొద్దంటే వరల్డ్ కప్కి మేం కూడా దూరమని పీసీబీ చైర్మన్ నఖ్వీ మీడియాకు తెలిపారు. పాక్ ఆడకపోతే ఆడకపోయిందన్నట్లు ఐసీసీ కూడా బ్యాకప్ ఆప్షన్స్ను రెడీ చేసుకుంటుంది. పాకిస్తాన్ కనుక మేము ఆడము అంటే దాని బదులుగా గ్రూప్ ఏలో భారత్తో తలపడే అవకాశాన్ని ఉగాండా అందుకోనుంది. పపువా న్యూగినియా కంటే బెటర్ ర్యాంకింగ్లో ఉండడంతో ఉగాండాకు టీ20 వరల్డ్ కప్ ఆడే అవకాశం పాకిస్తాన్ కాదు అనుకుంటే దక్కనుంది.